తీసుకు చనిపోవాల్సి వచ్చింది, అరవలేని పరిస్థితి, పైనుంచి వెళ్ళేవాడు చూడలేదు ఎవరు కూడా. అలాంటి సిచ్యుయేషన్ని బాధపడాలి మనం కూడా మానవత్వంగా. కానీ ఆ ఇష్యూని గాయాలకు సంబంధించి ఎవరో కొట్టారు, ఎవరో చంపేశారు, ఇలాంటి ప్రచారం చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? షర్ట్ మీద కాలు ముద్ర ఉంది, బూట్ ముద్ర ఉంది. అది ఇక ఒకటేంటంటే మీకు కొన్ని కేసులు అట్లాగే ఉంటాయి. వివేకానంద రెడ్డి కేసులో ఏం చెప్పినా సరే నమ్మరు, ఎవరి అభిప్రాయం వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ కేసులో కూడా ఏం చెప్పినా ఎవరి అభిప్రాయం వాళ్ళకే ఉంటుంది. బట్ కానీ ఈ పరిస్థితిని అడ్డు పెట్టుకుని ఉన్మాదుల్ని తయారు చేసే కుట్ర జరుగుతోంది, దేశద్రోహం చేసే కుట్ర జరుగుతోంది అన్న విషయమే గుర్తుపెట్టుకోవాలి మనం. అదే దాదాపు కంప్లీట్ గా ఇంకా మిస్టరీ వీడినట్టేనా సార్ దీనికి సంబంధించి, లేదంటే ఇంకా నమ్మించే పోలీసులు వాళ్ళు అంతే చేయగలుగుతారు, కష్టపడాలి. మిస్టరీ వీడిపోయినట్టే, కానీ వీళ్ళు ఆ మిస్టరీని ఒప్పుకోరు. అంతే నేను చెప్తున్నాను కదా. మళ్ళీ ఇప్పుడు రెచ్చగొట్టేవాడు ఎవడైతే ఉన్నాడో, అల్ జజీరా దాకా వెళ్ళారంటే చూడండి. ఇక్కడ అల్ జజీరా ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహించే సంస్థ. దాంట్లో ఇది వచ్చింది అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? మొన్న ఎవరో ఇద్దరు, ఒక పాస్టర్ గారు ఒక ముస్లిం గురువు ఇద్దరు మాట్లాడుకున్నారు. అసలు అతనికి ఫత్వా ఇచ్చింది ఇంకొక ముస్లిం నాయకుడు, ఏది ఇట్లాగా చేయడం తప్పని, అల్లాని గురించి మాట్లాడింది, ఆయనకి వ్యతిరేకంగా సీరియస్గా మాట్లాడింది. ఆ తర్వాత క్షమాపణ చెప్పింది ఆయన, వెటకారం చేసింది కూడా ఆయనే.